ప్రసాద్ కుటుంబంలో ముగ్గురు తోటికోడళ్ల మధ్య ప్రేమానురాగాల కంటే పట్టింపులు, అహంకారాలు ఎక్కువ. ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేది వారి వ్యవహారం. ఒకరినొకరు కించపరుచుకుంటూ, ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటూ నిత్యం కలహించుకునేవారు. గొడవలు ఏ స్థాయికి చేరాయో ఇప్పుడు చూద్దాం. ఓరోజు ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ముఖాముఖి నిలబడి తీవ్రంగా గొడవపడుతూ ఉన్నారు. ఏంటి అవని, ఉదయం నుండి ఆ ఫోన్ పట్టుకుని సోఫా కత్తుకుపోయావు? పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి. ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? నేనేమైనా మీ అందరికీ జీతం లేని పని మనిషినా? రోజు రోజుకి నీ బద్ధకం, నీ ఫోన్ పిచ్చి హద్దులు దాటిపోతున్నాయి. అబ్బో, ఊరుకోవే అక్క. ప్రతిదానికి అలా గొంతు చించుకుని రంకెలు వేయకో. నేనేమైనా ఇక్కడ ఖాళీగా కూర్చొని ముగ్గులేస్తున్నానా? ఆన్లైన్లో గ్రాసరీస్ తక్కువ ధరకు వస్తున్నాయో చూసి ఆర్డర్ చేస్తున్నా. నువ్వు వంటగదిలో ఉండి అన్ని పాతకాలపు పద్ధతులతో ఒళ్ళు హోనం చేసుకుంటూ కష్టపడతావు కదా. అందుకే నేను టెక్నాలజీ ఉపయోగించి స్మార్ట్ వర్క్ చేస్తున్నాను. నా తెలివితేటల గురించి, ఆధునిక ప్రపంచం గురించి నీకేం తెలుసు? మీ స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ నాకెందుకు కానీ ముందు మీ ఇద్దరు గొడవ పడ్డం ఆపండి. మీ అరుపుల వల్ల నా ప్రశాంతమైన నిద్ర చెడిపోయింది. తలనొప్పి కూడా వస్తుంది. నాకు విపరీతంగా నిద్ర వస్తుంది. దయచేసి నా గది ముందు నిలబడి ఇలా మైకులు కట్టుకుని అరిచినట్లు అరవకండి. కొంచెం ప్రశాంతతనివ్వండి. ఓహో, మహారాణి గారికి నిద్ర వస్తుందా? మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంకా నిద్రేంటంజలి? అసలు ఈ ఇంట్లో నీ బాధ్యత ఏంటో ఎప్పుడైనా కళ్ళు తెరచి ఆలోచించావా? వండి పెట్టింది తింటావు, హాయిగా గుర్రు పెట్టి నిద్రపోవడం తప్ప ఇంకేమైనా వచ్చా నీకు? ఎన్నాళ్ళు ఈ సోమర్తనంతో ఇల్లాలుగా చలామణి అవుతావు? తింటే తిన్నాను, పడుకుంటే పడుకుంటున్నాను. దానివల్ల మీకొచ్చిన నష్టమేమిటి? నన్నిలా రోజు దెప్పిపడడం మీకు అలవాటుగా మారిపోయింది. నాకు పనులు చేయడం చేత కాదు, అలాగని నన్ను ఇలా అవమానించే హక్కు మీకు లేదు. ఏంటమ్మా ఇది? ఉదయం లేచినప్పటి నుండి ఒకటే గొడవలో, ఒకటే రచ్చ. పొరుగాళ్ళు మన ఇల్లు చూసి పగలబడి నవ్వుకుంటున్నారు. ముగ్గురు కోడలున్న ఇల్లు కలకల్లాడుతూ ఉండాలి గాని ఇట్ట రణరంగంలో మారాలా? మీరు ముగ్గురు కలిసి ఒక పని చేయరా? ఎప్పుడు ఈగోలు పాంతాలేనా? మీ గొడవలు చూస్తూ ఉంటే నా ప్రాణం పోయేలా ఉంది. నా సంసారం ఇట్ట మొక్కలవుతుంటే నేను భరించలేకపోతున్నాను. ప్రసాద్ హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ నిట్టూరుస్తూ, వాళ్ళని ఏమనబాకు శారదా, ఎంత చెప్పినా వినరు. ఎవరి దారి వాళ్ళది, ఎవరి అహంకారం వాళ్ళది. మన కంటి ముందే ఇల్లు తగలబడుతున్నా వీళ్ళు పంతాలు వేడరు. కాలమే వీళ్ళకి బుద్ధి చెప్పుద్దులే. ప్రకృతి ఎంత బలమైందో, మన అహంకారం ఎంత చిన్నదో వాళ్ళంతట వాళ్లే తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే రోజు ఒకటొచ్చుద్ది. అప్పటిదాకా మనం ఓపిక పట్టాల్సిందే. అలా అనుకుంటూ ఉండగానే కాలచక్రం తిరిగింది. ప్రసాద్ అన్నట్లే కాలం ఒక పెద్ద పరీక్షను ముందుకు తెచ్చింది. ఆ ఊళ్ళో ఆ సంవత్సరం ఊహించని విధంగా భారీ వర్షాలు మొదలయ్యాయి. వారం రోజుల పాటు ఏకధాటిగా ఆకాశానికి చిల్లు పడ్డట్టు కురిసిన వర్షానికి ఊరంతా జలమయమయ్యింది. నది నీరు ఉప్పొంగి చెరువులు తెగిపోయి వరద నీరు ఊళ్ళోకి, ఇళ్లల్లోకి రావటం మొదలైంది. ఊళ్ళోని ఇళ్లన్నీ మునిగిపోవటంతో శారద కుటుంబం కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణరక్షణ కోసం తమ ఇంటి టెర్రస్ మీదకు చేరుకున్నారు. చుట్టూ భయంకరంగా గర్జిస్తున్న వరద నీరు, పైన నల్లని కారుమబ్బులు కమ్ముకున్నాయి. నాన్నా, నీరు వేగంగా పెరుగుతుంది. మొదటి అంతస్తు కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇలాగే నీటి ఉధృతి పెరిగితే మనం నిలబడ్డ ఈ పైకప్పుతో సహా వరద నీటిలో మునిగిపోతాం. మన కళ్ళ ముందే ఇల్లు కొట్టుకుపోతుంది నాన్నా. అవునాన్నా, చుట్టూ కిలోమీటర్ల మేర నీరే ఉంది. సహాయం కోసం రెస్క్యూ పడవలు కూడా వచ్చే పరిస్థితి అస్సలు కనిపించట్లేదు. ఓ పక్క కరెంటు లేదు, అంతా దట్టమైన చీకటిగా ఉంది. ఏ వైపు వెళ్లాలో దారి కూడా కనిపించటం లేదు. ఏం చేయాలో, ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అస్సలు అర్థం కావటం లేదు. చాలా భయంగా ఉందన్నయ్య. గాలి చాలా బలంగా వీస్తుంది. మనల్ని రక్షించేవారెవరూ లేరా? దేవుడా, ఇక్కడే వరదలో కొట్టుకుపోయి చనిపోతామా? ఏం చెయ్యాలి మనం? నాకేమో ఈ చలిగాలికి శరీరం వణికిపోతుంది. కాపాడుకోవడానికి, శరీరాన్ని కప్పుకోవడానికి ఒక్క దుప్పటి కూడా లేదు. సర్వస్వం కొట్టుకుపోయింది. దేవుడా, నా వల్ల కావడం లేదు. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరికైనా హెల్ప్ కోసం ఇప్పుడు ఆన్లైన్లో మెసేజ్ చేద్దామన్నా కనీసం నెట్వర్క్ సిగ్నల్ కూడా లేదు. నా ఆధునిక టెక్నాలజీ కూడా మనల్ని ఈ ప్రకృతి విపత్తు నుండి కాపాడలేకపోతుంది. ఏం చేయాలి దేవుడా? నా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం ఒక పనికిరాని పెంగు ముక్కలా మారిపోయింది. నా తెలివితేటలు దీని ముందు మోకరిల్లాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి దేవుడా? నా సుఖం, నా ప్రశాంతత అంతా కొట్టుకుపోయింది. కాస్త నిద్రపోదామన్నా చోటు లేదు. కనీసం నిలబడ్డానికి పొడి నేల కూడా లేదు.
మనల్ని కాపాడే నాదుడే లేడా? అలా అంటూ కుటుంబమంతా తీవ్రమైన చలిలో, ఆకలితో, ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతూ ఉండగా అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నల్లటి మబ్బుల్ని చీల్చుకుంటూ ఒక పెద్ద వింతైన గొడుగు మెరుస్తూ వారి వైపు రావటం కనిపించింది. ఆ గొడుగు సాధారణమైంది కాదు, అది చాలా పెద్దదిగా ఉంది. దాని నుండి ఒక వెచ్చని, ప్రశాంతమైన బంగారు రంగు కాంతి వస్తూ చుట్టూ ఉన్న చీకటిని, చలిని చీల్చేసింది. ఏంటండి అది? గొడుగులాగుంది, కానీ ఎంతో కాంతివంతంగా మెరుతుంది. అదేంటండి మన వైపు వస్తుంది? ఒకసారి చూడకూడదు? అద్భుతం శారదా, దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. అది ఆపదలో ఉన్న మనుషుల్ని రక్షించే ఒక దైవిక శక్తిలాగా ఉంది. అది నేరుగా మన తలలపైకి వస్తుంది. ఆ మాయా గొడుగు వారి తలలపైన ఆగి దాని నుండి వెలువడే వెచ్చని కాంతితో వారి ఒంటి చలిని ఒక్క క్షణంలోనే పోగొట్టేసింది. ఆ తర్వాత ఆ గొడుగు నుండి ఒక గంభీరమైన, ఎంతో మధురమైన దైవిక స్వరం వినిపించింది. నేను మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే ఒక మాయా గొడుగును. ఆపదలో ఉండి ప్రాణాల కోసం పోరాడుతున్న అమాయకులను రక్షించడానికి సృష్టించబడ్డాను. నేను మీకు ఆశ్రయం ఇస్తాను. మిమ్మల్ని ఈ తుఫాను నుండి, వరద నుండి కాపాడే ఒక సురక్షితమైన వెచ్చని ఇల్లుగా మారుతాను. అమ్మయ్యా, బ్రతికాం! దేవుడే మమ్మల్ని కాపాడ్డానికి ఈ రూపంలో వచ్చాడు. మమ్మల్ని రక్షించు తల్లి. ఆగండి, నేను మీ అందరికీ సరిపోయే పెద్ద ఇల్లుగా మారాలంటే నాదొక అత్యంత కఠినమైన షరతుంది. భౌతికమైన గోడల కంటే మనుషుల మధ్య ఉన్న ఐక్యతతోనే అసలైన ఇల్లు నిర్మించబడుతుంది. మీ ముగ్గురు కోడళ్ళు తమ మనసుల్లో ఉన్న గొడవలు, పంతాలు పక్కన పెట్టాలి. మీ ఈగోలు, మనస్పర్ధలు పూర్తిగా మరచిపోయి ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకొని కలిసికట్టుగా ఐక్యంగా ఉంటేనే నేను పెద్దగా మారి మీ అందరికీ ఆశ్రయం ఇస్తాను. మీ మధ్య 1% ద్వేషమున్నా నేను ఇల్లుగా మారలేను. ఇప్పుడే తిరిగి వెళ్ళిపోతాను. ఆ మాట వినిగానే అందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ చేతులు జోడించి, అమ్మయ్యా, బ్రతికాం! దేవుడే మమ్మల్ని కాపాడ్డానికి ఈ రూపంలో వచ్చాడు అనుకున్నారు. ఆ కఠినమైన షరతు వినగానే ముగ్గురు కోడళ్ళు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతటి ప్రాణాపాయ స్థితిలో కూడా వారి మనసుల్లో గూడు కట్టుకున్న ఈ పాత ఈగోలు, కోపాలు అడ్డుపడ్డాయి. తమ తప్పుల్ని ఒప్పుకోవటానికి వారి అహంకారం అంగీకరించలేదు. నేనలా చేయలేను. అవని నన్నెప్పుడు ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది. నన్ను పాతకాలపు మనిషి అని తక్కువ చేసి చూపిస్తుంది. తన పొగరుని భరిస్తూ నేను తనని ఎలా క్షమించగలను? అవునా, నువ్వే నన్ను ఎప్పుడు చిన్నచూపు చూస్తావు. పెద్ద కోడలనే అహంకారంతో నన్ను ఎప్పుడు కసురుకుంటూ ఉంటావు. నాకే గుర్తింపు ఇవ్వవు. నీతో నేను కలిసి ఉండలేను. నేను క్షమాపణ చెప్పను. నాకేమో మీరిద్దరంటే ఇష్టం లేదు. ఎప్పుడు నన్ను సోమరిపోతని తిడుతూ నన్ను కష్టపెట్టాలని చూస్తారు. నన్ను ఒక తోటికోడలా కాకుండా పని మనిషిలా భావిస్తారు. నేను మీతో ఎలా కలుస్తాను? మీ ప్రాణాల కంటే, మీ కుటుంబం కంటే మీకు మీ వ్యక్తిగత అహంకారాలు, ఈగోలే ఎక్కువైతే నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండలేను. అర్హత లేని చోట నా దైవిక కాంతి ప్రకాశించదు. నేను వెళ్ళిపోతున్నాను. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి. అలా చెప్పి గొడుగు మెల్లగా పైకి వెళ్లటం ప్రారంభించింది. దాని వెచ్చని బంగారు కాంతి క్రమంగా దూరమవుతూ ఉండటంతో చీకటి మళ్లీ కమ్ముకుంది. చలిగాలి తీవ్రత పెరిగింది. వరద నీరు వేగంగా వారి పాదాలను తాకుతూ పైకప్పు మీదకు రావటం మొదలైంది. అమ్మా, అనామిక, అవని, అంజలి, దయచేసి నా మాటేనండి. మన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కళ్ళ ముందే సావు కనిపిస్తుంది. మీ పంతాలు, ఈగోలు కాస్తంతా పక్కనెట్టుండమ్మా. కోపాలు మానుకుని మనం బతకాలంటే ఇట్టా ఒకటవ్వాల్సిందే. మీ గొడవల వల్ల మన కుటుంబం మొత్తం నాశనం అయిపోవాలా? తల్లిగా నా ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? అవునమ్మా, గొడవలు, పంతాలు మనుషులు బతుకుంటేనేగా చూసుకునేది. ప్రాణాలు పోతే తిరిగి రావుగా. పైకి పోయిన తర్వాత ఈ అహంకారం ఏం చేసుకుంటారు? ఇప్పుడు మనమంతా వేరువేరు కాదు, ఒకే రక్తబంధం, ఒక్క కుటుంబం అని నిరూపించుకోవాలి. మన మధ్యున్న అపనమ్మకాల గోడల్ని బద్దలు కొట్టాలి. అనామిక, ప్లీజ్, నా కోసమైనా నీ ఈగోని పక్కన పెట్టు. మనం కలిసి ఎన్నో కష్టాలు చూసాం. ఇప్పుడు ఇలా విడిపోయి చచ్చిపోవాలా? అవని, అర్థం చేసుకో. ఈ సమయంలో పంతాలొద్దు. నీ టెక్నాలజీ కన్నా మన కుటుంబం ముఖ్యం. ఒకసారి ఆలోచించు. అవునంజలి, మన కుటుంబం కోసం, మనందరి ప్రాణాల కోసం ఒక్కటవ్వండి. మీ ముగ్గురి చేతుల్లోనే ఇప్పుడు మన భవిష్యత్తు ఉంది. అప్పుడు ముగ్గురు కోడళ్ళు చుట్టూ వేగంగా పెరుగుతున్న వరద నీటిని చూశారు.
తమ కుటుంబ ఆందోళన, భయపడుతున్న తమ భర్తలని, కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడించిన అత్తమామల వైపు చూశారు. వరద నీటి ఉధృతి కాళ్లకు తాకుతూ పైకొస్తూ ఉండటంతో వారి మనసుల్లో తీవ్రమైన అంతర్మథనం మొదలైంది. మృత్యువు ముందు తమ అహంకారం ఎంత అల్పమైనదో వారికి అర్థమైంది. ఒకరి కోసం ఒకరు బ్రతకాలనే ఆప్యాయత, తోడికోడళ్ల బంధం ఒక్కసారిగా వారి హృదయాల్లో మేల్కొంది. నన్ను క్షమించవని చాలాసార్లు నిన్ను మాటలతో బాధ పెట్టాను. ఈ ఇంటి పెద్ద కోడలనే అహంకారంతో నీపై అధికారం చలాయించాలనే కోపంతో ప్రవర్తించాను. నీ ఆధునిక ఆలోచనల వెనుక ఉన్న మంచిని నేను గుర్తించలేకపోయాను. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. నన్ను క్షమించు. లేదక్కా, నాదే తప్పు. నా చదువు, నా స్మార్ట్ వర్క్ అని పొగరుగా ప్రవర్తించా. ఈ ఇంటి కోసం నువ్వు రాత్రింబగళ్ళు పడే కష్టాన్ని, నీ బాధ్యతను నేను గుర్తించలేదు. నిన్ను ఎగతాళి చేసినందుకు నన్ను క్షమించక్కా. ఈనాడు నా చదువు, నా టెక్నాలజీ నన్ను కాపాడలేకపోయాయి. కానీ నీ ప్రేమ, నీ ఆత్మీయత నన్ను కదిలించాయి. నువ్వే నా పెద్ద దిక్కక్క. అక్క, నేనెప్పుడు స్వార్థంగా నా నిద్ర, నా సుఖం మాత్రమే చూసుకున్నాను. మీరిద్దరూ ఇంటి పనులు చేస్తూ అలసిపోతుంటే కూడా నేను కనీసం సహాయం చేయకుండా బద్ధకంగా ఉన్నాను. పైగా గర్వంగా కూడా మాట్లాడాను. తోటి కోడళ్ళంటే అక్క చెల్లెల్లాంటి వారని మర్చిపోయాను. నన్ను క్షమించండి అక్క. ఇక నుండి నేను కూడా మీతో కలిసి అన్ని పనులు పంచుకుంటాను, బాధ్యతగా ఉంటాను. అవును చెల్లి, మన ముగ్గురం తోటికోడళ్ళం కాదు, ఒకే తల్లి బిడ్డలా కలిసుందాం. ఏ కష్టం వచ్చినా కలిసి ఎదుర్కొందాం. అవునక్క, మనమంతా ఒక్కటే, మన కుటుంబం అంతా ఒక్కటే. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు ఒకరిని ఒకరు గట్టిగా కౌగిలించుకొని తమ పాత గొడవల్ని, అసూయలను మనస్ఫూర్తిగా మర్చిపోయారు. వారి మనసులు స్వచ్ఛంగా, నిజమైన ఐక్యతతో నిండాయి. ఆ నిమిషంలో వారి ఈగోలు పూర్తిగా కరిగిపోయాయి. అంతఃకరణ శుద్ధిని, నిజమైన ఐక్యతను చూసి మాయా గొడుగు ఒక్కసారిగా ఆకాశమంతా వెలిగిపోయేలా పెద్దదిగా మెరుస్తూ ఎంతో విశాలమైన, వెచ్చని, సురక్షితమైన ఇంటిగా మారిపోయింది. ఆ గొడుగు ఇల్లు వారిని వరద నీటి నుండి, గాలి వాన నుండి పూర్తిగా రక్షించి సురక్షిత ప్రాంతానికి చేర్చింది. ఆ గొడుగు నీడలో వారంతా క్షేమంగా నిలిచారు. చూశారా, ఐక్యతలో ఉన్న బంధం ఏంటో, బలం అలాగుంటది. మీరు ముగ్గురు కలిసుంటే మన కుటుంబాన్ని ఏ ఆపద, ఏ తుఫాను తాకలేదని ఆ మాయ గొడుగు నిరూపించింది. కలిసికట్టుగా ఉంటే కొంటనైనా పిండి చేయొచ్చు గదా. నిజమే శారద, ఈరోజు మన కుటుంబానికి పునర్జన్మ లభించింది. అది మన కోడళ్ళ ఐక్యత వల్లే. మనశ్శాంతిని, కుటుంబ ఐక్యతని మించిన ఆస్తి ఈ ప్రపంచంలో లేదని ఈ రోజు రుజువైంది. థ్యాంక్ యూ అనామిక. ఈరోజు మీ అందరి ఐక్యత మాకు ప్రాణభిక్ష పెట్టింది. అత్తయ్య, మావయ్య, ఇక నుండి ఈ ఇంట్లో ఎవరికి గొడవలు ఉండవు. మీ ముగ్గురు ఒకే ప్రాణంగా ఉంటాం. ఈ తోటికోడలు ఎప్పటికీ విడిపోరు. అవును, ఇది కేవలం మాయా గొడుగిల్లు మాత్రమే కాదు, ప్రేమాభిమానాలు నిండిన మన ఐక్యతా నిలయం. ఇకపై నేను అసలు సోమరిపోతులాగే ఉండను. బాధ్యత గల చిన్న కోడలుగా మారుతాను. మనం ముగ్గురం కలిసి పనులు చేసుకుందాం. ఈ ఇంటిని స్వర్గంలా మార్చుకుందాం. అలా ఆ వరదలు తగ్గిన తర్వాత వారు సురక్షితంగా తమ సొంత ఇంటికి చేరుకున్నారు. కాని ఆ ఇల్లు ఇప్పుడు పాత ఇల్లు కాదు, ప్రేమ, ఆప్యాయత, ఐక్యతలతో నిండిన కొత్త స్వర్గం. ముగ్గురు కోడళ్ళు తమ ఈగోలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనులు చేసుకుంటూ అత్తమామల్ని గౌరవిస్తూ ఎంతో సంతోషంగా జీవించారు. మాయా గొడుగు నేర్పిన ఆపద పాఠం వారి జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. ఆ కుటుంబం ఊరంతటికీ ఆదర్శంగా నిలిచింది. అందరూ సుఖ సంతోషాలతో, శాంతితో వర్ధిల్లారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అవని, అంజలిల ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలో అర్థం కాక అనామిక తన గదిలో అటు ఇటు తిరుగుతూ తీవ్రమైన ఆందోళనతో ఉంటుంది. చెల్లెళ్ల హాస్టల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు కలిపి 1,00,000 రూపాయలు. అత్తమామల్ని అడగటానికి అనామిక ఆత్మగౌరవం ఒప్పుకోవటం లేదు. ఇప్పుడెలా? 1,00,000 రూపాయలంటే నాకెవరిస్తారు? పోనీ మా ఆవిని అడిగితే ఆయన ఏమనుకుంటారో. ఆయన్ని అడగడం అస్సలు బాగోదు. పోనీ మా ఆయన్ని అడిగితే ఇస్తారేమో. అడిగి చూద్దాం. ఆయన ఒకవేళ ఇస్తే ఆయనకి కొద్ది రోజుల్లోనే తిరిగి ఇచ్చేస్తాను. సరిగ్గా అదే సమయంలో అనామిక ముఖంలో ఆందోళన గమనించిన రమేష్ తన దగ్గరికి వస్తాడు. ఏంటనామిక, ఏదో ఆలోచిస్తున్నావు? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాతో కూడా చెప్పొచ్చు కదా. ఏవండి, మిమ్మల్ని నేను ఒక సహాయం అడగాలనుకుంటున్నాను, కానీ మీరేమీ అనుకోరు కదా. సహాయమా? ఏంటో చెప్పనామిక. ఏవండి, మా చెల్లెళ్ళు అవని, అంజలిల హాస్టల్ ఫీజు, కాలేజ్ ఎగ్జామ్ ఫీజులు కట్టాల్సిన సమయం వచ్చిందట. ఇద్దరికీ కలిపి 1,00,000 రూపాయలు కావాలి. నాన్న దగ్గర అసలు డబ్బులు లేవు. డబ్బులు కట్టకపోతే
వాళ్ళని ఎగ్జామ్స్ రాయనివ్వరంట. 1,00,000 రూపాయలు మీ దగ్గరుంటే కాస్త అప్పుగా ఇస్తారా? నా జీతం రాగానే నెల నెల మీకు తిరిగి కట్టేస్తాను. అనామిక, ఎంత మాట అన్నావు? నువ్వు నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నావా? నీ చెల్లెల చదువు కోసం నువ్వు నన్ను అప్పడగటమేంటి? పైగా నా డబ్బులు నాకు తిరిగిస్తావా? అయ్యో, మీరలా అనుకోకండి. మీ మంచితనం నాకు తెలుసు. కానీ పెళ్ళై 3 నెలలైనా కాలేదు. అప్పుడే మా పుట్టింటి ఖర్చులు మీ మీద వేయడం నాకు ఇష్టం లేదండి. చాలు చాలు, ఈ కాపు నీ ఉపన్యాసాలు. ఇప్పుడే నా అకౌంట్ నుంచి 1,00,000 రూపాయలు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నువ్వు వెంటనే మీ చెల్లెలకి ఆ డబ్బులు పంపించి వాళ్ళ ఫీజులు కట్టించు. వాళ్ళ చదువుల విషయంలో ఎలాంటి లోటు రాకూడదు, సరేనా? రమేష్ వెంటనే తన ఫోన్ నుంచి 1,00,000 రూపాయలని అనామిక అకౌంట్లోకి పంపిస్తాడు. దాంతో అనామిక ఆనందానికి అవధులు లేవు. ఆమె వెంటనే ఆ డబ్బుల్ని అవని కాలేజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అవనికి ఫోన్ చేస్తుంది. హలో అవని, మీ ఇద్దరి హాస్టల్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు మొత్తం 1,00,000 రూపాయలు ఇప్పుడే మీ కాలేజ్ అకౌంట్కి కట్టేశానమ్మా. రసీదు కాసేపట్లో మీ ఫోన్కి వచ్చేస్తుంది. మీరేం కంగారు పడకుండా బాగా చదివి పరీక్షలు రాయండి. అక్క, నిజంగానే ఫీజు మొత్తం కట్టేశావా అక్క? 1,00,000 రూపాయలు అలా ఎలా సర్దగలిగావక్క? నువ్వు నిజంగా చాలా గ్రేట్ అక్క. అలాగే నీకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అక్క అని అంజలి కూడా వెనక నుంచి కేకలు వేస్తూ మరీ చెప్తుంది. పర్లేదులే చెల్లెళ్ళు, మీరు బాగా చదువుకుంటే నాకు చాలు. ఆల్ ది బెస్ట్. అనామిక ఫీజులు కట్టడంతో అవని అంజలి మనసులో అక్క మీద చాలా మంచి అభిప్రాయం, గౌరవం ఏర్పడ్డాయి. ఇద్దరూ రూంలో కూర్చుని అనామికను మెచ్చుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో వంటింట్లో నుంచి కాంతమ్మ వాళ్ల గదిలోకి వస్తుంది. ఆమె వాళ్ల మాటలు విని, ఏంటే అవనే, ఏంటి అంజలి, మీ అక్కగా అప్పుడే భజనలు చేయడం మొదలెట్టారా ఏంటి? ఏదో ఆకాశం నుండి ఊడిపడ్డ దేవతలాగా ఆవును పొగిడేస్తున్నారు. అమ్మా, అక్క అలా చెప్పగానే మా కోసం 1,00,000 రూపాయలు 1 గంటలో పంపించింది కదమ్మా. అక్క మా ఫీజులు కట్టకపోతే మమ్మల్ని కాలేజీ నుండి బయటికి పంపించేసేవారు కదా. అలాంటప్పుడు అక్కని మెచ్చుకోకుండా ఎలా ఉంటాం చెప్పు? పిచ్చి మహాలారా, మీ అక్క అక్కడ కోటీశ్వర్ల ఇంట్లో ఏ కష్టం లేకుండా మహారాణిలాగుంది. అట్టంట ఆమెకి మీకు ఈ ముష్టి కాలేజ్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు కట్టడం ఒక పెద్ద విషయమా? పెద్ద ఇంటికి కోడలైన అనామిక తన చెల్లెల ఫీజు కూడా కట్టలేదని నలుగురు అంటారని మీ అక్క తన పరువు కోసం ఆ డబ్బులు ఇసిరేసింది. దానికి అంతలా లొట్టలేయడం ఎందుకు? నిజమా అమ్మా? అక్క మా ఫీజు కట్టింది మా మీద ప్రేమతో కాదా, తన పరువు కోసమేనా? కాకపోతే ఏంటే, మీ అక్క అంత పెద్దింటికి కోడలికెళ్ళి మీరడిగితే మీ ఇద్దరకు కనీసం ఒక మంచి ఫోన్ కూడా కొనివ్వలేదు కదా. కేవలం ఫీజులు కట్టి తన బాధ్యత తీరిపోయిందనుకుంది. నిజంగా మీ మీద ప్రేమ ఉంటే మీకు కావలసినవని కొని పంపించేది, అంతేనా? రేపు ఈ ఫీజులు కట్టిన విషయం మీ అక్క ఊరందరికి చాటింపేసుద్ది. ఆమెకిప్పుడు గొప్పింటి కోళ్ళనే పేరు కావాలి కదా. కాంతమ్మ మాటలతో అవని అంజలి ఏకీభవించారు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే కాబోలు. అక్క అంత పెద్ద కోటీశ్వర్ల ఇంటికి కోడలయ్యింది, కానీ మనకి మాత్రం కేవలం ఫీజులు కట్టి సరిపెట్టుకుంది. ఏదో 10 మందికి మాకు ఫీజు కట్టానని చెప్పుకోవడానికి ఆ డబ్బులు పంపించినట్టుంది. అవునక్క, నాకు అలాగే అనిపిస్తుంది. అక్కకి మనకంటే తన పరువే ఎక్కువైపోయింది. కాంతమ్మ తన మాటలతో అవని అంజలిల మనసుల్లో అనామికపై ఉన్న మంచి అభిప్రాయాన్ని క్షణంలో తుడిచిపెట్టేసింది. మళ్లీ వాళ్ళు అనామికని అపార్థం చేసుకోవటం మొదలుపెట్టారు. అనామిక తను జాయిన్ అయిన కొత్త కంపెనీలో ఎంతో శ్రద్ధగా పనిచేస్తుంది. ఆమెను ఆ కంపెనీలో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల క్వాలిటీ చెకింగ్ మేనేజర్గా నియమించారు. ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు, సార్, మన కంపెనీలో తయారయ్యే టీవీల్లో మరింత క్వాలిటీ డిస్ప్లే వాడాల్సి ఉంది. మనం మరింత క్వాలిటీ డిస్ప్లే వాడితే టీవీ ధర పెరుగుతుంది కదా. మీరన్నది నిజమే, కానీ ఈ మధ్య కొరియాలో న్యూ టైప్ డిస్ప్లే లాంచ్ చేశారు. ఆ డిస్ప్లే కాస్ట్ ఇప్పుడు మనం వాడే డిస్ప్లే కన్నా తక్కువ, కానీ క్వాలిటీ ఎక్కువ. వావ్, భలే మంచి ఐడియా ఇచ్చావు అనామిక, నువ్వు నిజంగా చాలా గ్రేట్. అలా అనామిక సూచించిన చిట్కాల వల్ల కంపెనీకి చాలా ఖర్చు తగ్గటమే కాకుండా వస్తువుల క్వాలిటీ కూడా మునుపటి కంటే చాలా పెరిగింది. దాంతో కంపెనీ మేనేజర్ అనామికను అందరి ముందు ప్రశంసించి ఎంప్లాయీ అవార్డు కూడా ఇచ్చారు. ఆ విషయం రమేష్కి తన ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అనామిక, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్విచ్చిన ఐడియాల వల్ల మీ కంపెనీకి చాలా లాభాలు వచ్చాయంట కదా. క్వాలిటీ చెకింగ్లో నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా ఇచ్చారంట. నా భార్య సాధించిన ఈ విజయానికి నా గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది తెలుసా.
థ్యాంక్స్ అండి. ఇదంతా మీ సపోర్ట్ వల్లే జరిగింది. ఆ రోజు నేను ఉద్యోగం చేయటానికి మీరు మద్దతు ఇవ్వకపోతే నేను కేవలం వంటగదికే పరిమితమైపోయేదాన్ని కదా. లేదనమిక, నీ తెలివితేటలు, నీ కష్టపడే తత్వమే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నువ్వు చాలా గొప్పదానివి. కొన్ని రోజులకి అనామికకి మొదటి నెల జీతం వస్తుంది. జీతం రాగానే ఆమె తన అకౌంట్లో నుంచి 1,00,000 రూపాయల్ని తీసి రమేష్ చేతిలో పెడుతుంది. ఏమండి, ఇదిగోండి, పోయిన నెల నా చెల్లెల ఫీజు కోసం మీ దగ్గర తీసుకున్న 1,00,000 రూపాయలు. ఇవి తీసుకోండి. అనామిక, మళ్ళీ మొదలుపెట్టావా? నేను నీకు ముందే చెప్పాను కదా ఆ డబ్బులు నాకొద్దని. నీ చెల్లెల కోసం నేను ఆ మాత్రం చేయలేనా? వద్దండి, అది మీ కష్టార్జితం. నా బాధ్యతల కోసం మీ డబ్బుల్ని నేను ఊరికే తీసుకోలేను. పైగా నా సొంత సంపాదనతో నా కుటుంబ బాధ్యతలు నెరవేర్చినప్పుడే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. దయచేసి నా మాట గౌరవించి ఈ డబ్బులు తీసుకోండి ప్లీజ్. రమేష్ అనామిక పట్టుదలను, ఆత్మగౌరవాన్ని చూసి ముచ్చటపడుతూ, సరే అనామిక, నీ పట్టుదల ముందు నేను గెలవలేను. నువ్వు ఎలా అంటే అలాగే. కానీ నీలాంటి భార్య దొరకటం మాత్రం నిజంగా నా అదృష్టం. కొన్ని నెలల తర్వాత ఒకరోజు రాత్రి, అనామిక, నాకైతే ఒక కొత్త వ్యాపారం చేయాలని చాలా రోజులుగా కోరికగా ఉంది. కొత్త వ్యాపారమా? అంటే ఏం చేస్తారండి? ఒక పెద్ద బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాను అనామిక. మన చుట్టుపక్కల ఊర్లో నుంచి నాణ్యమైన బట్టలు కొనాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తుందంతా. కాబట్టి మన ఊర్లో ఒక బట్టల షాప్ ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారని నా ఆలోచన. దానికి నువ్వేమంటావు? చాలా మంచి ఐడియా అండి. మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు బట్టల వ్యాపారం చేస్తే చాలా త్వరగా సక్సెస్ అవుతారు. మీరు అనుకున్నది చేయండి. థ్యాంక్ యూ అనామిక. నా దగ్గర కొంత పొదుపు చేసిన డబ్బుంది, కానీ అది సరిపోదు. నాన్న కూడా మొన్న మన బిజినెస్లో చాలా మెటీరియల్ కొన్నారు. కాబట్టి మిగతా డబ్బు కోసం బ్యాంకు నుంచి కొంత లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. లోన్ శాంక్షన్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. కాబట్టి లోన్ శాంక్షన్ అయ్యాక నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. లోన్ ఎందుకండి? నా దగ్గర 2 నెలల జీతం డబ్బులు బ్యాంకులో అలాగే ఉన్నాయి. పైగా నాకు వచ్చే నెల బోనస్ కూడా వస్తుంది. ఆ డబ్బులు మొత్తం నేను మీకు ఇస్తాను. వాటితో మీరు బిజినెస్ మొదలు పెట్టండి. వద్దనమిక, వద్దు. ఎందుకంటే మీ పుట్టింట్లో ఎప్పుడు ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుందిగా. మళ్ళీ అక్కడ డబ్బులు అవసరమైతే నువ్వు ఇబ్బంది పడతావు. వద్దులే. అయ్యో, మీరేం కంగారు పడకండి. మా పుట్టింటి అప్పులన్నీ దాదాపుగా తీరిపోయాయి. నాన్న కూడా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్నారు. ఇక నా చెల్లెల హాస్టల్ ఫీజులు కూడా కట్టేశాను కదా. ఇక వాళ్ళకి ఎలాంటి ఫీజులు అవసరం లేదు. నా పుట్టింటికి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఈ డబ్బులు తీసుకోండి. నా భర్త వ్యాపారం పెట్టుబడికి నా డబ్బులు ఉపయోగపడితే నాకు అంతకంటే సంతోషమే ఉంటుంది చెప్పండి. నిజంగా అనామిక, నీలాంటి భార్య పక్కనుంటే ఏ మొగుడైనా ఎంతటి విజయాన్నైనా సాధించగలడు. చాలా థ్యాంక్స్ అనామిక. ఇక ఇదంతా ఇలా ఉండగా కొన్ని రోజులకి అవని, అంజలిల ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పూర్తవుతాయి. దాంతో అవని, అంజలి ఇంటికొచ్చారు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించాలంటే టౌన్లో ఒక పెద్ద కోచింగ్ సెంటర్లో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటారు. ఆ కోచింగ్కి ఇద్దరికీ కలిపి 50,000 రూపాయల ఫీజు అవసరమవుతుంది. ఆ డబ్బుల కోసం వాళ్ళు కాంతమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మా, పరీక్షలు అయిపోయాయి కదమ్మా. ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ కోచింగ్లో జాయిన్ అవ్వాలి. దానికి 50,000 రూపాయలు కావాలమ్మా. నాన్నని అడిగితే డబ్బులు లేవంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? అవునా, నన్ను అడిగితే నా దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఓ పని చేయండి, మీ కోటేశ్వర్ల అక్క ఉంది కదా, ఆమెను అడగండి. ఆమె దగ్గర డబ్బులకేం కొదువు లేదు. లక్షల్లో సంపాదిస్తుంది కాబట్టి ఆమెకి 50,000 రూపాయలు ఏమి ఎక్కువ కాదు. అవునమ్మా, నువ్వు మంచి ఐడియా ఇచ్చావు. నేను ఇప్పుడే అక్కకి కాల్ చేసి డబ్బులు అడుగుతాను. అవని అనామికకి ఫోన్ చేస్తుంది. అనామిక ఎంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అవని, ఎలా ఉన్నావే? పరీక్షలు ఎలా రాశారిద్దరు? మేం బాగున్నామక్క. మా పరీక్షలు చాలా బాగా జరిగాయి. కానీ ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం. దానికి మాకు అర్జెంటుగా ఒక 50,000 రూపాయలు కావాలక్క. అయ్యో అవని, నన్ను క్షమించు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. ఏంటక్క అలా అంటావు? నువ్వు అంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు కదా, నీకు నెల నెల జీతం కూడా వస్తాయి కదా. అలాంటప్పుడు నీ దగ్గర కనీసం 50,000 రూపాయలు ఉండవా? అబద్ధాలు చెప్తున్నావేంటక్క? లేదవని, నేను అబద్ధం చెప్పట్లేదు. నా దగ్గర ఉన్న 2 నెలల జీతం డబ్బులు ఈ బావగారికి చాలా అర్జెంటుగా పెట్టుబడికి అవసరమైతే ఇచ్చేశాను. అందుకే నా అకౌంట్లో ఇప్పుడు రూపాయి కూడా లేదు. నా మాట నమ్మవని. చాలక్క చాలు, ఇక నీ అబద్ధాలు ఆపు. నాకు ఇప్పుడు అర్థమైంది, మాకు డబ్బులు ఇవ్వడం నీకు ఇష్టం లేదు. అందుకే ఇలా అబద్ధాలు చెప్తున్నావు. బావగారికి వ్యాపారానికి డబ్బులు కావాలంటే వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద కోటీశ్వరులు కదా, ఆయన ఇస్తారు కదా.
నీ జీతం డబ్బులే కావాలా ఏంటి? నీకు స్వార్థం ఎక్కువైపోయిందక్క. నిజంగా మమ్మల్ని నీ తోబుట్టులుగా నీ చెల్లెలుగా అనుకుంటే నువ్వు ఇలా అబద్ధాలు చెప్పి తప్పించుకునేదానివా అక్క? అవని మాటలకి అనామిక గుండె పగులుతుంది. అవని, ఎంత మాట అన్నావు అవని? అవని అనామిక చెప్పేది వినకుండా ఆవేశంతో ఫోన్ కట్ చేస్తుంది. అక్కడ వీరాపురంలో ఫోన్ కట్ చేశాక అవని, అంజలి, కాంతమ్మ ముగ్గురూ కలిసి అనామికను తిట్టడం మొదలు పెడతారు. కోటీశ్వరుల ఇంట్లో ఉంటూ మనకు 50,000 ఇవ్వటానికి కూడా అబద్ధాలు చెప్తుంది, ఇకపై ఆమెకు ఎవ్వరూ ఫోన్ చేయకూడదు అని కాంతమ్మ తన కూతుర్లకి చెప్తుంది. అనామికకి తన తోబుట్టువులకి మధ్య ఉన్న బంధం తెగిపోయినట్టేనా? కాంతమ్మ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అనామికని అవని, అంజలికి ఇంకా దూరం చేయబోతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.